సరే, కొద్దిమంది సభ్యులు హరీష్ రావు గారు ఇందా మాట్లాడుతూ దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని చెప్పారు. తప్పులు తడకలు ఏం లేవు హరీష్ రావు గారు. మీరు కాకపోతే మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది, దాన్ని సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుతూ, ఉదాహరణకి మీరు కర్ణాటక బడ్జెట్కు సంబంధించి మాట్లాడుతూ ఎస్టిమేటెడ్ బడ్జెట్కి యాక్చువల్ బడ్జెట్కి చాలా తేడా ఉంది, నేను క్యాగ్ రిపోర్ట్లోనే ఇందులో చూశాను, అది తప్పు ఉందని చెప్పారు. 2021-22 బహుశా మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ల కాపీని నేను తెప్పించా. ఈ పుస్తకంలో శ్వేతపత్రంలో చూపించింది కేవలం దీంట్లో ఉన్నది బడ్జెట్ పేపర్లు, వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ పేపర్లు. ఇది కర్ణాటకలో కూడా ఉంది, కర్ణాటక భాషలో కూడా ఉంది. ఇది 2021-22కి సంబంధించి 2,31,642 కోట్లు స్పష్టంగా బడ్జెట్ ఎస్టిమేట్స్ స్పష్టంగా రాసింది. ఇది కావాలంటే నేను వారికి కాపీ పంపిస్తాను, తీసుకోమ్మా. చానా ఎక్స్క్యూజ్ మీ, ఇది వారి ద్వారా గౌరవ సభ్యులకు పంపించండి. అట్లాగే అధ్యక్ష, ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు హరీష్ రావు గారు మాట్లాడుతూ. మీరు కాదు చెప్పారు, నేను యాక్చువల్సే చెప్తా ఉన్నాను, బుక్ చెప్పాను. నేను బడ్జెట్ పుస్తకం మీకు ఆ కాపీ పంపించాను, అందుకోసమే. ఏమండి, ఇంకోటి కూడా మీరు రెవెన్యూ రిసీప్ట్స్తోనే మీరు పోల్చారు, జిఎస్డిపితో పోల్చలేదు, ఇది తప్పు కదా అని అన్నారు మీరు. బహుశా టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, ఏది మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటుతున్నారని చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఇందులో అన్ని తప్పులు తడకలు ఉన్నాయని కర్ణాటక బడ్జెట్కి సంబంధించి ఒకటి ఉదాహరించారు, రెండోది దీన్ని ఉదాహరించారు. రెండోది టేబుల్ నెంబర్ 8 అధ్యక్ష, రెవెన్యూ దాంతోపాటు నేను జిఎస్డిబి సంబంధించి దాంతో కూడా నిష్పత్తిని టేబుల్ నెంబర్ 8లో ఉంది అధ్యక్ష, శ్వేతపత్రంలో. దయచేసి టేబుల్ నెంబర్ 8 చూస్తే మీకు అర్థమవుతుంది. అధ్యక్ష, 2022-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 26.8, 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్లో జిఎస్డిపి నిష్పత్తి చెప్తా ఉన్నాను నేను, మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత దాటిందని పర్సంటేజ్. 3 లక్షల అవుట్ స్టాండింగ్ డెట్ 3,89,673 కోట్లు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు అధ్యక్ష. ఆ అప్పుల్లోనే 27.8%. అట్లాగే అధ్యక్ష 2021-22 3,14,853, దాంట్లో 27.9% లిమిట్ దాటారు. 25% ఉండాల్సింది, 7 కూడా శాతం దాటారు అధ్యక్ష. అట్లాగే 2020-21లో 2,71,259 అవుట్ స్టాండింగ్ డెట్ 28.3 అధ్యక్ష. ఇది కేవలం బడ్జెట్ ద్వారా మీరు తీసుకున్న అప్పులతోనే ఇది అధ్యక్ష. కానీ బడ్జెట్ కాకుండా మీరు కార్పొరేషన్స్ పెట్టి ఆ కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కూడా అధ్యక్ష, వాటిని కూడా లెక్కేసుకోవాల్సిందే అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను నేను. కాళేశ్వరం కానీ, లేకపోతే మిషన్ భగీరథ కానీ, లేకపోతే ఇతర సీతారామ సంబంధించినవి కానీ, మిగతా ప్రాజెక్టులు కార్పొరేషన్లు ఏమేమి పెట్టి లోన్లు తీసుకొచ్చారో ఆ లోన్లు కట్టడానికి వాటి దగ్గర వేగంగా అంతిమంగా కట్టాల్సింది ప్రభుత్వమే. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం గవర్నమెంట్ కింద వచ్చినటువంటి అప్పులుగానే పరిగణించాలని మేమే చెప్పాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, బడ్జెట్ ద్వారా తీసుకున్న వాటితోనే మీకు 27% దాటింది. ఇక అవి కూడా కలిపితే అధ్యక్ష, రాష్ట్రంలో 17 ఎస్పీవీలు మరియు సంస్థలు బడ్జెటేతర రుణాల ద్వారా 1,85,029 కోట్ల మొత్తాన్ని సేకరించాయి. ఇది రాష్ట్రంలోనే చెల్లించబడుతున్నాయి. కావున ఇది రాష్ట్రం యొక్క రుణ భారంగానే
భావించబడుతుంది. అధ్యక్ష, ఈ 1,27,028 కోట్లు కేటగిరీలో బకాయిలు, తీసుకున్నటువంటి 1,85,029 కోట్లు, వీటన్నిటినీ కూడా మనం వాటితోనే కలిపి లెక్కలుగా చూస్తే, ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా కలిపి చూస్తే, టేబుల్ నెంబర్ 9లో ఆ సమాచారం కూడా ఇచ్చాం మీకు, మీరు ఇందాక మాట్లాడారు. కానీ దానికంటే ముందే శ్వేతపత్రంలో ఉంది, మీరు అది బహుశా చూసి ఉండరు. ఇది టేబుల్ నెంబర్ 9లో ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి లిమిట్స్లో తీసుకున్నటువంటి లోన్లు మీరు చెప్పేటువంటి 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 3,89,673 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అంటే కార్పొరేషన్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా కట్టే 1,27,208 కోట్లు. మిగతా ఎస్పీవీ 95,462 కోట్లు ఇంకొక కొన్ని కార్పొరేషన్స్. అట్లాగే నాన్ గ్యారంటీడ్ కానీ కార్పొరేషన్స్ తీసుకున్న అవి కూడా ఆ కార్పొరేషన్స్ కూడా గవర్నమెంటే కాబట్టి వాటిని కూడా మనం వాళ్ళు కడుతున్నప్పటికీ గవర్నమెంటే, ఓనర్షిప్ ఈజ్ ద గవర్నమెంట్. వాళ్ళ 59,414 కోట్లు. అంటే ఇవన్నీ కలిపితే అధ్యక్ష ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష? అధ్యక్ష, దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలామంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి, ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు. వీళ్ళు మన చెప్పారు ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష, ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కేస్తే, అరే ఉండండి, ఎందుకు సార్, ఉందే కదా సార్. ఇది చాలా బాధాకరమైనది అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని అధ్యక్ష మాట్లాడుతూ కానీ అధ్యక్ష, నేనంతా ఈ శ్వేతపత్రం మీద అన్ని మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అధ్యక్ష. మీకేమో అసలు దీంట్లో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే, అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. అలా 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఇందులో, వారు చేసిందే నేను పుస్తక రూపంలో పెట్టిన, ఇంకా ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి, వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు. వారికి ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఇన్నేళ్ళు వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తాను.